హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విక్కీ తండ్రిని ఇంటికి తీసుకొచ్చిన పద్మావతి కోపంతో ఊగిపోతున్న విక్కీ. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా విక్కీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారికి పూజ చేస్తూ ఉంటారు. ఇంతలో పద్మావతి వస్తుంది. అదిగో పద్మావతి గారు వచ్చినట్టున్నారు అని అరవింద అంటుంది. ఇంతలో పద్మావతి వెనుక విక్కీ వాళ్ళ తండ్రి ఉంటాడు. అతన్ని చూసిన విక్కీ చాలా సీరియస్ అవుతాడు. విక్కీ వాళ్ళ తండ్రి ఇంట్లోకి అడుగు పెడుతున్న టైంలోనే, ఆగు, ఇంకొక అడుగు ముందుకు వేసామంటే మర్యాదగా ఉండదు, ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపో అని విక్కీ సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. అది చూసిన విక్కీ తండ్రి భయపడుతూ కన్నీరు పెట్టుకుంటాడు. ఇంకా పద్మావతి కూడా సైలెంట్ గా ఒక వైపు నించొని అంతా చూస్తూ ఉంటుంది. నేను నిన్ను రమ్మన్నాను, మా అమ్మని చంపిన హంతకుణ్ణి, మా అమ్మని మా కాకుండా చేసిన వాడిని ఇంటికి తీసుకొస్తావా? నీకు ఎంత ధైర్యం అని పద్మావతిపై కూడా సీరియస్ అవుతాడు విక్కీ. అతను ఇంకా ఇక్కడే ఉన్నాడంటే నేనేం చేస్తానో నాకే తెలియదు, అతన్ని వెళ్ళిపోమని చెప్పు అని సీరియస్ అవుతాడు విక్కీ. ఇంకా పద్మావతి మాట్లాడుతూ, నిన్న నాతో ఒకరు వస్తారు అంటే సరే అని మాటిచ్చారు, గుర్తుందా? ఆ ఒకరు ఇతనే. ఇచ్చిన మాట తప్పుతారా అని పద్మావతి అడుగుతుంది. నన్ను నమ్మి ఆయన వచ్చారు, ఆయన్ని వెనక్కి తిరిగి పంపలేను, వెళ్తే ఇద్దరం వెళ్ళిపోతాము లేదా ఇద్దరం ఇంట్లోకి వస్తాము అని పద్మావతి అంటుంది. ఇంకా విక్కీ ఏం చేయాలో అర్థం కాక అలాగే నించొని ఉంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ బిట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.